ఊర్మిళ ఊర్మిళ ఎక్కడున్నావే? ఏ ఊర్మిళ బయటికి రావే. అక్క ఏంటక్క ఎందుకలా అరుస్తున్నావు? రఘురామ్ ఎక్కడా? కాగితాలు తీసుకుని బయటికెళ్ళాడు. ఏమిటి సీత, ఏమైంది అసలు? ఎందుకలా కంగారు పడుతున్నావు? ఇదంతా ఆ భాగీరథి కుట్ర అమ్మమ్మ గారు. భాగీరథి కుట్ర? అవును తాతయ్య గారు, ఆ భాగీరథి కుట్ర కాబట్టే ఆ పని మనిషి ఇంట్లో కనిపించడం లేదు. నీకెలా తెలుసు? అది పని మనిషి కాదమ్మమ్మ గారు, ఆ వేషంలో మన ఇంటికి దాపరించిన దరిద్రం. అది ఎవరో కాదు, ఆ హంస చెల్లెలు. ఏం సీతను అనేది? అది హంస చెల్లెలా? ఆ రాక్షసి చెల్లెలే కాదు, ఆ భాగీరథి వదిలిన బాణం. మీ మీద పగతో మన పచ్చటి సంసారం చూసి ఓర్వలేక దాని ఎత్తులన్నీ చిత్తి చేసి మనం మళ్ళీ ఒకటయ్యామన్న కుళ్ళుతో ఈ హత్య నాటకానికి తెరలేపి మన కుటుంబాన్ని ముక్కలు చేయడానికి అది మళ్ళీ దాపరించును. నిజమా అక్క? అవును, నేను రాగానే దాని మీద నాకు అనుమానం వేసింది. దాని మీద ఒక కన్నేసి ఉంచాను. ఈ రోజు నా అనుమానం నిజమైంది. అది ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంటే ఫాలో అయి వెళ్ళాను. చివరికి అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అమ్మమ్మ గారు? అందుకే ముందు ఆస్తి ముక్కలు చేసి మీ సఖ్యత చెడగొట్టాలని ఇలా నాటకం రక్తి కట్టించాను. నీకు ఇంకొక విషయం తెలుసా? నేను హంస చెల్లెలో ఊర్మిళాదేవి. నేను నానా యాతన పడి వచ్చాను. వాళ్ల ఉచ్చులో పడి రఘురామ్ ఆస్తి అడిగాడేమో అనిపిస్తోంది. ఇంత దుర్మార్గానికి పాల్పడుతుందా? రాణి, దానంతు తేలుస్తాను. అందుకే ముందు ఆస్తి ముక్కలు చేసి మీ సఖ్యత చెడగొట్టాలని ఇలా నాటకం రక్తి కట్టించాను. నీకు ఇంకొక విషయం తెలుసా? నేను హంస చెల్లెలో ఊర్మిళాదేవి. నేను నానా యాతన పడి వచ్చాను. వాళ్ల ఉచ్చులో పడి రఘురామ్ ఆస్తి అడిగాడేమో అనిపిస్తోంది. ఇంత దుర్మార్గానికి పాల్పడుతుందా? రాణి, దానంతు తేలుస్తాను. తన సంగతి సీతకి తెలిసిందన్న తర్వాత మళ్ళీ తన ఇక్కడికి ఎందుకు వస్తుంది? వాళ్ల సంగతి నాకు వదిలేండి అమ్మమ్మగారు. ఆ భాగీరథిని, ఈ ఊర్మిళని అస్సలు వదులను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,